హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. లాస్ట్ వీక్ మన స్టాక్ మార్కెట్స్ చాలా బుల్లిష్ ట్రెండ్నే మనకి చూపించింది. కాకపోతే కొన్ని మిడ్ క్యాప్ స్టాక్స్ గురించి కానీ ఆ పరిస్థితికి తీసుకున్నట్టయితే అవి ఇంకా కూడా 52 వీక్ హై నుంచి చాలా తక్కువలోనే ట్రేడ్ అవుతున్నాయి. అయితే మిడ్ క్యాప్ స్టాక్స్ అంటే ఏంటి? మిడ్ క్యాప్ స్టాక్స్ అంటే సెబీ యొక్క ర్యాంకింగ్ ఆధారంగా కానీ చూసినట్టయితే ఏవైతే కంపెనీ 101 నుంచి 250 మధ్య ర్యాంకింగ్లోనే వస్తాయో వాటిని మనం మిడ్ క్యాప్ స్టాక్స్ అని అంటాము. సో లార్జ్ క్యాప్ కంపెనీస్తో పాటు పోలిస్తే మిడ్ క్యాప్ కంపెనీస్కి ఎదుగుదల అవకాశాలు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. అండ్ అలానే స్మాల్ క్యాప్ కంపెనీస్తో పోల్చి చూస్తే వాటికి ఉన్నంత రిస్క్ వాలటాలిటీ ఈ కంపెనీ యొక్క స్టాక్స్కి ఉండదు. అండ్ అలానే మీరు కానీ మిడ్ క్యాప్ పోర్ట్ఫోలియోని మెయింటైన్ చేసేవాళ్ళు చేసినట్టయితే వివిధ రకాల ఇండస్ట్రీస్లోని డైవర్సిఫై చేసుకుంటూ చాలా అందుబాటు ధరల్లోనే మీరు మంచి పోర్ట్ఫోలియోని నిర్మించుకోవచ్చు. సో ఇలాగున్న మిడ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే 5 మిడ్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయో ఆ 5 మిడ్ క్యాప్ స్టాక్స్ గురించి ఈ వీడియోలో నేను వివరించడానికి వచ్చేసాను. అయితే ఈ 5 మిడ్ క్యాప్ స్టాక్స్ కొంచెం ఫండమెంటల్గా నంబర్స్ ప్రకారంగా కానీ మనము ఫ్యాక్ట్స్ అండ్ స్టాటిస్టిక్స్ ప్రకారం తీసి చూసినట్టయితే కొంచెం ఫండమెంటల్గా కొన్ని క్రైటీరియాస్ని మ్యాచ్ అవుతున్నాయి. అండ్ ఈ నంబర్స్ ఈ పర్టికులర్ కంపెనీస్కి సంబంధించిన వ్యాపారాలు, వాళ్ళ బలాలు, వాళ్ళ బలహీనతలు అండ్ సంఖ్యల్ని మేము 1 నవంబర్ 2022 నాటికి ఉన్న ప్రైజెస్ని తీసుకుని ఎంచడం జరిగింది. అయితే 5వగా నేను మెన్షన్ చేయబోయే లాస్ట్ ఏదైతే స్టాక్ ఉందో అదే చాలా ఎక్కువగా చాలా తక్కువలోనే ట్రేడ్ అవుతుంది దాని యొక్క 52 వీక్ హై నుంచి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మేము ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాము. అండ్ రెండవది, ఈ పర్టికులర్ వీడియోస్ ఏవైతే మేము లిస్టికల్స్తో వస్తున్నామో అండ్ ఎటువంటి రకమైన రికమెండేషన్స్ అయితే మేము ఈ వీడియోస్ ద్వారా ఇవ్వటం లేదండి. ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో నంబర్స్ ప్రకారంగా మేము ఫిల్టర్ చేసి కొన్ని కంపెనీస్ రిపిటేటివ్గా ఉన్నా కూడా ఈ కంపెనీస్ ఇలాగున్నాయి అనే విషయాన్ని మాత్రమే మీకు తెలియపరచడం కోసం వచ్చేస్తున్నాము. నేను సిఏ హిరణ్ అండ్ ఈరోజు మనం చూడబోయేది 5 మిడ్ క్యాప్ స్టాక్స్ ఏవైతే 52 వీక్ హైగా ఉన్న ప్రైజెస్ కన్నా తక్కువలో ట్రేడ్ అవుతున్నాయో. ఈ 52 వీక్ హై అంటే ఏంటి? ఒక సంవత్సరం పొడుగునా ఒక స్టాక్ యొక్క ప్రైస్ కదలికలు, దాని యొక్క ధరలు ఎలా మారుతున్నాయి అని మనం తీసి చూస్తే ఏదో ఒక టైంలోనే చాలా ఎక్కువగా, ఏదో ఒక టైంలో చాలా తక్కువగా ఉంటాయి. సో దీన్నే మనం హై అండ్ లో కింద విభజిస్తాం. సో ఈ పర్టికులర్ స్టాక్స్ దాని యొక్క హైయెస్ట్ ప్రైస్ కన్నా తక్కువలో ట్రేడ్ అవుతున్నాయని మనకి ఇప్పుడు తెలిసింది. మొదట కంపెనీ ఇంటెలెక్ట్ డిజైన్. సో ఈ కంపెనీ ఫిన్టెక్ రంగానికి సంబంధించి వివిధ రకాల సేవల్ని అందిస్తుంది. సాంకేతికంగా ఫినాన్షియల్ రంగానికి కావాల్సిన ఫినాన్షియల్ రంగంలో ఉన్న వాళ్ళ వినియోగదారులకి ఇవి సాంకేతికంగా సేవల్ని, సొల్యూషన్స్ని అందిస్తుంది. సో ఎటువంటి రంగాలను చూసినట్టయితే కార్పొరేట్ బ్యాంకింగ్ నుంచి మొదలుకొని కస్టమర్ బ్యాంకింగ్, సెంట్రల్ బ్యాంకింగ్ సర్వీసెస్, ఇన్సూరెన్స్, ట్రెజరీ అండ్ క్యాపిటల్ మార్కెట్స్కి వీళ్ళు వివిధ రకాల సాంకేతిక సొల్యూషన్స్ని అందిస్తున్నారు. సో దీని యొక్క భాగంగా ఎటువంటి అని మనం చూసినట్టయితే క్యాన్వాస్, ఐటర్మరిక్, జెమ్ అండ్ క్యాష్ క్లౌడ్. సో ఇటువంటి సేవల్ని వీళ్ళు మనకి అందిస్తున్నారు. అయితే ఈ కంపెనీ యొక్క బలాలేంటి? మొదట బలంగానే చూసినట్టయితే వీళ్ళకు వచ్చే ఆదాయంలో 50% కన్నా ఎక్కువ BFSI అంటే బ్యాంకింగ్, ఫినాన్షియల్ సెక్టర్స్ అండ్ ఇన్సూరెన్స్ సర్వీసెస్కి సంబంధించిన రంగం నుంచే వస్తుంది. అండ్ ఇంతలాగా వీళ్ళు అంటే ఆ BFSI వర్టికల్ని, వీళ్ళ యొక్క వినియోగదారుల యొక్క బడ్జెట్ని కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే వాళ్ళు ఎంతో కొంత సాఫ్ట్వేర్ని కొనుగోలు చేయాలనో, కొత్తవో వాళ్ళ దగ్గర ఉన్న సాఫ్ట్వేర్స్ని అప్డేట్ చేయాలనో, ఇలాగా సాంకేతిక నిపుణ వైపుగా వాళ్ళు 20% కన్నా ఎక్కువ బడ్జెట్ని అలొకేట్ చేశారు. సో ఇది ఒక మంచి శక్తిగా మనం గ్రహించాలి. ఎందుకు అనంటే ఎక్కువగా ఆదాయం ఈ వర్టికల్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు కూడా, వాళ్ళ వినియోగదారులు కూడా ఎంతో కొంత వీళ్ళ కోసం కేటాయించి పెట్టడం అనేది ఒక ఎదుగుదల వైపుగా మనల్ని చూపిస్తుంది. అండ్ రెండవ బలం వీళ్ళకి కానీ చూసినట్టయితే వివిధ రకాల సొల్యూషన్స్ సేవల్ని అందించడంతో వీళ్ళు వాళ్ళు ఏదైతే మార్కెట్లోనే ముందస్తులోనే వీళ్ళు పయనిస్తున్నారు. అండ్ పోర్ట్ఫోలియో, వాళ్ళ యొక్క ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో డైవర్సిఫైడ్గా ఉండడం వల్ల రిస్క్ కూడా తగ్గిపోతుంది. కాకపోతే ఈ కంపెనీకి ఉండే సమస్య ఏంటి అని అంటే ఈ BFSI ఇండస్ట్రీ అనేది ఏదైతే ఉందో 2 వైపులా పదునున్న కత్తి లాంటిది. ఎందుకు అని అంటే ఇక్కడ మనం అందించే సేవలకి చాలామంది పోటీదారులు ఉన్నారు. ఒక ఫ్యాక్ట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ పర్టికులర్ సేవలని ఏదైతే సేవలు వీళ్ళు ఈ సెక్టార్కి అందిస్తున్నారో దాని యొక్క ప్రోడక్ట్ని డిజైన్ చేసి ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి హోల్డ్ వచ్చేంత వరకు కొంచెం సమయం అనేది పడుతుంది. కేవలం ఈ ఒక కారణం వల్ల ఎక్కువ మోతాదులో కాంపిటీషన్ లేకపోయినా ఉన్న కాంపిటీషన్ని మన దేశంలోని ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్లేయర్స్ దగ్గర నుంచి ఈ కంపెనీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ కంపెనీ ప్రెజెంట్గా కానీ చూసినట్టయితే దాని యొక్క 52 వీక్ హై కన్నా 56.19% లెస్లోనే ట్రేడ్ చేస్తుంది. ఈ కంపెనీకి సంబంధించిన సంఖ్యలు తెలుసుకుందాం.
Current market price 425.1, PE ratio 18.52, debt equity ratio 0.01, 5 year sales యొక్క growth 15.5, return on equity 21.28, 1 year గల return loss 38.86%, 5 years గల return 23.44, 200 day moving average 626.67, RSI 18.6. మేము ఈ లిస్టికల్స్లోని ఇంకొక 2 టెక్నికల్ ఇండికేటర్స్ యొక్క వాల్యూస్ని తీసుకురావడం జరుగుతుంది. అదే 200 డే మూవింగ్ యావరేజ్ అండ్ RSI 14 వాల్యూ. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, ఒక కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ కానీ 200 డే మూవింగ్ యావరేజ్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉన్నట్టయితే బుల్లిష్ ట్రెండ్ కింద, 200 డే మూవింగ్ యావరేజ్ ప్రైస్ కన్నా తక్కువ ఉంటే అది బేరిష్ ట్రెండ్ కింద అర్థం చేసుకోవాలి. RSI 14 ఇండికేటర్స్ కానీ చూసినట్టయితే 30 కన్నా తక్కువ ఉన్నట్టయితే ఓవర్ సోల్డ్ అంటే ఎక్కువగా అమ్మబడింది, 70 కన్నా ఎక్కువ అంటే ఓవర్ బాట్ ఎక్కువగా కొనబడింది. ఈ రివర్సల్స్ ఆర్ ఈ ట్రెండ్స్ కూడా రివర్స్ అయిపోతాయి, అంటే మారిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కంపెనీ నెంబర్ 2 TV18 బ్రాడ్కాస్ట్. సో నెట్వర్క్ 18 సబ్సిడరీ ఆర్ నెట్వర్క్ 18 గ్రూప్కి సంబంధించిన సబ్సిడరీయే ఈ TV18 కంపెనీ. అయితే వీళ్ళు మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రంగానికి సంబంధించి మన దేశంలో ముందస్తులోని చాలా రకాల సేవల్ని అందిస్తున్నారు. వీళ్ళ యొక్క పోర్ట్ఫోలియో ఆర్ వీళ్ళ యొక్క ఛానల్ పోర్ట్ఫోలియో ఎక్కడెక్కడ వీళ్ళు అందిస్తున్నారని చూస్తే, వీళ్ళు 15కు పైగా భాషల్లోనే దాదాపుగా 67.7 మంది ఆర్ 7 కోట్ల మంది వీళ్ళ యొక్క ఛానల్స్ వైపుగా వీళ్ళ యొక్క సేవల్ని అందుకుంటున్నారని తెలుస్తుంది. ఎటువంటి ఛానల్స్ని వీళ్ళు మన ముందుకు తీసుకొస్తున్నారు? న్యూస్కి సంబంధించి మీడియాకి డిస్ట్రిబ్యూషన్, ఏవైతే డిజిటల్ రైట్స్ ఆర్ పబ్లిషింగ్స్ ఏవైతే ఉంటాయో డిజిటల్ వీటికి సంబంధించి, అండ్ మోషన్ పిక్చర్స్, సో వీటన్నిటినీ కూడా వీళ్ళు సేవల కింద మన ముందుకు తీసుకొస్తున్నారు. ఈ కంపెనీకి సంబంధించినంత వరకు బలాన్ని ఇప్పుడు చూద్దాం. TV18 అనే కంపెనీలోని 51.17% నెట్వర్క్ 18 మీడియా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. ఈ నెట్వర్క్ 18 మీడియా అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ కంపెనీ చాలా ప్రముఖమైన మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీస్ని హోల్డ్ చేస్తుంది. ఎలాంటివి అని అంటే CNBC TV18, హిస్టరీ TV18, ఫోర్బ్స్ ఇండియా, moneycontrol.com. సో ఇటువంటి చాలా ప్రముఖమైన మీడియా ఛానల్స్ని వీళ్ళు హోల్డ్ చేస్తున్నారు. అండ్ దీంతో పాటుగా కానీ చూసినట్టయితే ఈ నెట్వర్క్ 18 గ్రూప్లోనే ఇంటర్న్ 73.15% షేర్స్ని ఇండిపెండెంట్ మీడియా ట్రస్ట్ వాళ్ళు హోల్డ్ చేస్తున్నారు. ఇండిపెండెంట్ మీడియా ట్రస్ట్ యొక్క డైరెక్ట్ బెనిఫిషియరీస్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు. సో ఇలా ఇండైరెక్ట్గా కానీ చూసుకున్నట్టయితే TV18 బ్రాడ్కాస్ట్ ఏదైతే కంపెనీ ఉందో దానికి ఆర్థికంగా కూడా సహాయం అండ్ వీళ్ళ యొక్క బ్రాండ్ నేమ్ అనేది చాలా బాగా పెద్ద బలంగా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కంపెనీ ఒక సమస్యని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదేంటి అని అంటే, ఈ సంవత్సరం జూన్ 2022 నాటికల్లా వీళ్ళు IPL లైవ్ స్ట్రీమింగ్ రైట్స్ని కొనుగోలు చేశారు. అంటే వచ్చే 5 సంవత్సరాల పాటు 2023 నుంచి 27 వరకు ఏవైతే IPL మ్యాచెస్ మన దేశంలోని జరుగుతాయో దాని యొక్క బ్రాడ్కాస్టింగ్ రైట్స్ కంప్లీట్గా ఈ పర్టికులర్ కంపెనీ సంపాదించుకున్నారు. అలానే అంతర్జాతీయ లెవెల్లో చూసుకున్నట్టయితే 5 ఖండాలకి సంబంధించి 3 ఖండాల యొక్క స్ట్రీమింగ్ రైట్స్ వీళ్ళే దక్కించుకున్నారు. దీని కారణంగా వచ్చే 5 సంవత్సరాల్లోనే వీళ్ళు BCCI వాళ్ళకి 24,532 కోట్లని చెల్లించాల్సి ఉంటుంది. ఇంతలాగా వీళ్ళు ఇది చెల్లించాలి అని అంటే ఆదాయం వైపుగా వీళ్ళు ఎక్కువ దృష్టి పెట్టాలి. అంటే అడ్వర్టైజ్మెంట్స్ నుంచి, సబ్స్క్రిప్షన్స్ నుంచి వివిధ రకాలుగా వాళ్ళ ఆదాయాన్ని పెంచుకునే దిశగా వీళ్ళు అడుగులు తీయాలి. సో 5 సంవత్సరాల పాటు వీళ్ళు ఎంత ఆదాయాన్ని పెంచుకుని ఆర్ ఎంతగా వీరు బలంగా వెళ్ళగలుగుతారని చూడాలి. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, TV18 యొక్క మీడియా సబ్సిడరీ అయిన Viacom 18 కంపెనీ వాళ్ళు ఈ IPL స్ట్రీమింగ్ రైట్స్ని సంపాదించుకున్నారు. అయితే ఈ కంపెనీ యొక్క స్టాక్ ప్రైస్ దాని యొక్క 52 వీక్ హై కన్నా 57.99% తక్కువలో ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ కంపెనీకి సంబంధించిన సంఖ్యలు కానీ చూస్తే, కరెంట్ మార్కెట్ ప్రైస్ 34.7, PE రేషియో 15.52, డెట్ ఈక్విటీ రేషియో 0.3, 5 years గల సేల్స్ యొక్క గ్రోత్ 41.35%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 13.05, 1 year గల రిటర్న్, 5 year గల రిటర్న్ రెండు లాసెసే 17.58, 4.72, 200 డే మూవింగ్ యావరేజ్ 43.25 అండ్ RSI 35.4. కంపెనీ నెంబర్ 3 లక్స్ ఇండస్ట్రీస్. సో మన దేశంలో డొమెస్టిక్ మార్కెట్ వైపుగా హోయిసరీ ఇండస్ట్రీస్కి సంబంధించి అతి ముందు స్థానంలో ముందస్తుగా ఈ కంపెనీ వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ని మనకు అందిస్తున్నారు. అలానే మంచి ఎగుమతిదారుగా మన దేశానికి చెందిన అతిపెద్ద ఎగుమతిదారుగా కూడా వీళ్ళు పేరు ప్రఖ్యాతల్ని పొందారు. ఎందుకంటే వీళ్ళు 46 దేశాలు పైగా వాళ్ళకి ఉన్న ప్రోడక్ట్స్ని వీళ్ళు ఎగుమతిని చేస్తున్నారు. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా అండ్ యూరోప్ దేశాలకి వీళ్ళు వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ని ఎగుమతి చేస్తున్నారు. అయితే ఈ కంపెనీకి సంబంధించినంత వరకు బలాల విషయానికి కానీ వచ్చినట్టయితే 25 పైగా ఈ కంపెనీకి సొంత ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్స్ అనేవి ఉన్నాయి. అండ్ వీళ్ళు డిస్ట్రిబ్యూటర్ సంఖ్యకు కానీ వచ్చినట్టయితే 1170 డిస్ట్రిబ్యూటర్స్తో వీళ్ళు డీల్ చేస్తున్నారు. అండ్ ఈ డిస్ట్రిబ్యూటర్స్ అనేవాళ్ళు వీళ్ళకి 20 సంవత్సరాల పైగా తెలిసిన వాళ్ళు ఇందులో 50% వరకు ఉన్నారు. సో దీనివల్ల మనకి ఏం అర్థమవుతుందంటే, ఈ కంపెనీ వాళ్ళ యొక్క డిస్ట్రిబ్యూటర్స్తో చాలా మంచి సంబంధాలు
అనేవి మెయింటైన్ చేస్తున్నాయి. అయితే ఈ కంపెనీ ఫేస్ చేస్తున్న సమస్య ఏంటి? ఇటీవలే వీళ్ళు ఎక్కువగా మైరేడ్ వస్తువులకి ఎక్కువగా వీళ్ళు ఆ ఇంపార్టెన్స్ని ఆర్ ముఖ్యతని ఇస్తూ చాలామంది బ్రాండ్ అడ్వర్టైజర్స్ కానివ్వండి, ఇన్ఫ్లుయర్స్ ద్వారా చాలా ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ వైపుగా ఖర్చులు చేస్తున్నారు. సో ఇంత మోతాదులో పెట్టుబడి చేస్తున్నారు కాబట్టి ఈ పర్టికులర్ మైరేడ్ ప్రోడక్ట్స్ అనేవి వీళ్ళు ఇంకా ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడే వచ్చిన సమస్య, ఈ మైరేడ్ ప్రోడక్ట్స్ అనేవి ఉత్పత్తి చేయడానికి చాలా ఎక్కువగా ఇన్వెంటరీని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ముడి సరుకులు కావచ్చు, ఆ తయారైపోయిన సరుకులు కావచ్చు, ఏదన్నా ఉన్నా కూడా కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. కాబట్టి ఇది ఉత్పత్తి చేయడం కోసం స్టాక్ అనేది వీళ్ళు ఎక్కువ మోతాదులో, అంటే స్టాక్ కీపింగ్ యూనిట్స్ SKUsలోనే వీళ్ళు అంత పెద్దగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో దీనివల్ల వీళ్ళకి అడిషనల్గా ఖర్చులు అనేవి పెరుగుతాయి. ఈ కంపెనీ ఎంత తక్కువలో ట్రేడ్ అవుతుంది, దాని 52-week హై కన్నా అని చూస్తే 62.43% తక్కువలో ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ కంపెనీకి సంబంధించిన నంబర్స్ చూద్దాం. కరెంట్ మార్కెట్ ప్రైస్ 1744.7, PE రేషియో 15.86, డెట్ ఈక్విటీ రేషియో 0.24, 5 years గల కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ సేల్స్ 18.86%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 29.1, 1 year గల రిటర్న్ నెగటివ్ అంటే లాస్ 54.12%, 5 year గల రిటర్న్ 7.3, 200 డే మూవింగ్ యావరేజ్ 2151.56, RSI 14 వాల్యూ 50.5. అండ్ నెక్స్ట్ కంపెనీ తాన్లా ప్లాట్ఫామ్స్. సో తాన్లా ప్లాట్ఫామ్స్ విషయానికి కానీ వచ్చినట్టయితే వీళ్ళు అప్లికేషన్ టు పర్సన్ సర్వీసింగ్ మెసేజెస్ని వాళ్ళ యొక్క వినియోగదారులైన వ్యాపారులకి అందిస్తూ వాళ్ళ ద్వారా ఆ వ్యాపారాలు వాళ్ళ యొక్క వినియోగదారులతోటి చాలా మంచి విధంగా కనెక్ట్ అవ్వడానికి కమర్షియల్ కమ్యూనికేషన్స్ని వీళ్ళు అందిస్తున్నారు. వీళ్ళు వివిధ రకమైన క్లౌడ్ కమ్యూనికేషన్కి సంబంధించిన సేవల్ని, వస్తువుల్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. సో దాని ప్రకారంగా ఆర్ వైస్లీ, ట్రూబ్లాక్ అండ్ మొబైల్ ఆపరేటర్స్ వంటి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ద్వారా వీళ్ళు మన ముందుకి ఆ సేవల్ని అందిస్తున్నారు. ఈ కంపెనీ యొక్క బలాల విషయానికి కానీ వచ్చినట్టయితే ప్రతి సంవత్సరం దాదాపుగా 800 బిలియన్ ఇంటరాక్షన్స్ని వీళ్ళే హ్యాండిల్ చేస్తున్నారు. దీనితో పాటుగానే వీళ్ళు మన దేశంలో మొదట A2P అప్లికేషన్ టు పర్సన్ మెసేజెస్ కానివ్వండి అండ్ స్మార్ట్ మెసేజ్ సర్వీస్ సెంటర్స్ని కూడా వీళ్ళు ఫస్ట్ టైం మన దేశంలో ఉత్పత్తి చేశారు. దానితో పాటుగానే వీళ్ళు ట్రూబ్లాక్ అనే ప్లాట్ఫామ్ని ప్రవేశపెట్టినప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా బ్లాక్ చైన్ ద్వారా ఎనేబుల్ అయిన మొదటి కమర్షియల్ కమ్యూనికేషన్ స్టాక్స్ని వీళ్ళే తీసుకొచ్చారు. సో దీని ద్వారా ఎవరైతే మొబైల్ ఆపరేటర్స్ ఈ సేవల్ని అందుకుంటారో వాళ్ళు సొంతగానే వాళ్ళ కమ్యూనికేషన్ ఛానల్స్ని వాళ్ళు సొంతగానే మెయింటైన్ చేసుకునే అవకాశం ఇది కల్పిస్తుంది. కాకపోతే ఈ కంపెనీకి సంబంధించిన సమస్యల విషయానికి కానీ వచ్చినట్టయితే ఈ కమ్యూనికేషన్ స్ట్రాటజీ ఆర్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సాంకేతికంగా ఎప్పటికప్పుడు ఆల్టర్నేటివ్వి వస్తూనే ఉంటాయి. సో ఏదన్నా ఒక ఇంకా బెటర్ పరంగా వారు చాలా మెరుగైన టెక్నాలజీ కానీ వచ్చినట్టయితే వీళ్ళు అబ్సెలసెన్స్కి గురవుతారు. అప్పుడు వీళ్ళ ఆదాయం అనేది పడిపోతుంది. అయితే ఈ కంపెనీ యొక్క స్టాక్ 52-week హై కన్నా 64.62% తక్కువలో ట్రేడ్ అవుతుంది. కంపెనీకి సంబంధించిన నంబర్స్ కానీ చూసినట్టయితే కరెంట్ మార్కెట్ ప్రైస్ 741.8, PE రేషియో 19.78, డెట్ ఈక్విటీ రేషియో 0.03, 5 years యొక్క సేల్స్ యొక్క గ్రోత్ 40.8, రిటర్న్ ఆన్ ఈక్విటీ 48%, 1 year గల రిటర్న్ నెగటివ్ 37.52%, 5 year గల రిటర్న్ 87.98, 200 డే మూవింగ్ యావరేజ్ 1017.03, RSI 14, 40.8. అండ్ లాస్ట్ కంపెనీ బ్రైట్కామ్ గ్రూప్. సో ఈ బ్రైట్కామ్ గ్రూప్ గురించి మేము ఇదివరకటే చాలాసార్లు చాలా వీడియోస్లో మళ్ళీ చెప్పాము. అయితే మేము ఇక్కడ ఎటువంటి రికమెండేషన్స్ అనేవి ఇవ్వట్లేదండి. సో ఏదైతే మిడ్ క్యాప్ స్టాక్ రంగానికి సంబంధించి ఈ పర్టికులర్ కంపెనీ కొన్ని క్రైటీరియాస్ని ఫుల్ఫిల్ చేసింది కాబట్టి మేము రెండు ఏదైతే స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ ఉన్నాయో రెండు కూడా మేము మీ ముందుకు తీసుకొస్తున్నాం. అయితే ఈ బ్రైట్కామ్ గ్రూప్ వాళ్ళు 2010లోని లైకోస్ ఇంటర్నెట్ లిమిటెడ్గా ఫస్ట్ మొదలయ్యి 2018లో బ్రైట్కామ్ గ్రూప్ కింద మారారు. అయితే వీళ్ళు ఎటువంటి సేవల్ని అందిస్తున్నారని చూసినట్టయితే వీళ్ళు ఆన్లైన్లో డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి డైరెక్ట్గా మార్కెటర్స్కి, లేకపోతే బ్రాండ్ అడ్వర్టైజర్స్కి, లేకపోతే అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్కి, వివిధ రకాల సెక్టార్స్కి సంబంధించి మీడియా అంటే అడ్వర్టైజ్మెంట్ టెక్నాలజీకి సంబంధించి సాఫ్ట్వేర్ సర్వీసెస్ని అండ్ ఫ్యూచర్లో భవిష్యత్తులో రాబోయే సాంకేతిక అన్ని విషయాల్ని వీళ్ళు సర్వీసెస్ కింద సేవల కింద అందిస్తున్నారు. అండ్ ఈ కంపెనీ యొక్క పరంగా వాళ్ళ యొక్క ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో పరంగా అవి కానీ మనం చూసినట్టయితే వీళ్ళు వన్టాక్, కోరెక్, వాలెమ్, పాన్గియా, బ్రైట్కామ్ అండ్ ప్రాక్సీ టూల్. సో ఇటువంటి వివిధ రకాల సొల్యూషన్స్ని వీళ్ళు మన ముందుకి తీసుకొస్తున్నారు. వీళ్ళు అందించే సేవలు కానీ చూసినట్టయితే డిజిటల్ మార్కెటింగ్ రంగంలోనే వీళ్ళు చాలా మంచి ముందస్తైన సేవల్ని ఆర్ పొజిషన్ని దక్కించుకున్నారు. ఎందుకంటే వీళ్ళు మనతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా కూడా వీళ్ళ సేవల్ని అందిస్తున్నారు. ఎక్కడెక్కడ అని చూసినట్టయితే US, ఇజ్రాయెల్, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్, యూరోప్ అండ్ వెస్టర్న్ కంట్రీస్. సో ప్రతి ఒక్క వెస్ట్ ఏషియాలో కూడా చూసినట్టయితే వీళ్ళు ఇంతలా సేవలు అందిస్తున్నారు కాబట్టి లీవరేజింగ్ ఎఫెక్ట్ అనేది వీళ్ళకి లభిస్తుంది. ఎందుకంటే డిఫరెంట్ జాగ్రఫీస్లోని వీళ్ళ సేవల్ని వీళ్ళు అందిస్తున్నారు.
అండ్ వీళ్ళ యొక్క స్ట్రెంగ్స్ పరంగా కానీ మనం చూసుకున్నట్టయితే ఈ అడ్వర్టైజింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్కి భవిష్యత్ అనేది చాలా ఎక్కువగా ఉంది. అంటే డిమాండ్ అనేది ఈ రంగంలో పెరుగుతుంది కాబట్టి ఈ కంపెనీ దాని నుంచి ఎటువంటి ఏదో ఒక విధంగా లాభం పొందుతుందని తెలుస్తుంది. అండ్ రెండవది వీళ్ళ యొక్క కస్టమర్స్ కానీ వినియోగదారులు కానీ ఒకే చోట కాకుండా జాగ్రఫీ వైజ్గా డివైడ్ అయి ఉండడంతో డైవర్సిఫికేషన్ వల్ల వీళ్ళకి చాలా మంచి లాభం అనేది లభిస్తుంది. కాకపోతే ఈ కంపెనీకి ఉండే పెద్ద సమస్య వీళ్ళు ఎటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారు అని అంటే వీళ్ళు ఆపరేట్ చేసే రంగంలోనే చాలామంది పోటీదారులు అయితే ఉన్నారు. సో వాళ్ళందరినీ దాటుకొని వీళ్ళు ఎప్పటికప్పుడు ఆ స్థానాన్ని కోల్పోకుండా ఉండడానికి చాలా ముందస్తులోని ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ని డిజైన్స్తో ఉంటూనే ఉండాలి. అయితే ఈ కంపెనీ యొక్క స్టాక్ దాని యొక్క 52 వీక్ హై కన్నా 72.21% తక్కువలో ట్రేడ్ అవుతుంది. అండ్ ఈ కంపెనీకి సంబంధించిన నంబర్స్ తెలుసుకుందాం. కరెంట్ మార్కెట్ ప్రైస్ 34.15, PE రేషియో 6.37, డెట్ ఈక్విటీ రేషియో 0, 5 years యొక్క సేల్స్ 15.41, రిటర్న్ ఆన్ ఈక్విటీ 21.33, 1 year గల రిటర్న్ నెగటివ్ 25.36%, 5 years గల రిటర్న్ 64.79, 200 day మూవింగ్ యావరేజ్ 49.99, RSI 14, 42.4. గుర్తుంచుకోవాల్సింది మళ్ళీ ఈ 5 కంపెనీస్ మేము ఎటువంటి రికమెండేషన్స్ అనేవి ఇవ్వడం జరగట్లేదండి. ఇవి ఇలాగున్నాయని ఫ్యాక్ట్స్ ద్వారా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ టైం మిడ్ క్యాప్ కంపెనీస్తో మీ ముందుకి రావడానికన్నా ఇంకా మంచి వీడియోతో రావడానికన్నా ముందు హ్యావ్ అ హ్యాపీ అండ్ సేఫ్ ఇన్వెస్టింగ్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుంటుందని. వీడియోగా నచ్చుంటే లైక్ చేయండి. అండ్ ఇది ఎవరికన్నా యూస్ఫుల్గా ఉండింది అని అనిపిస్తే ప్లీజ్ డూ షేర్ ద వీడియో. అండ్ మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి కూడా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఇంకా ఫినాన్షియల్గా అప్డేట్లో ఉండాలి అని అనుకుంటే వెళ్ళి మా పేజెస్కి ఫాలో అవ్వండి. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.